హాయ్ గైస్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. డైరెక్ట్ పాయింట్ లోకి వచ్చేస్తాను. మీ అందరికి బాగా తెలుసు, ఇన్ని రోజులు మనం జల్లికట్టు పోడ్కాస్ట్ లాగా అయితే చేస్తా వచ్చాము. ఇంకా అప్కమింగ్ మనం ఎలా వీడియోలు చేస్తాం అంటే రెండు రకాల వీడియోలు అయితే చేస్తాం. ఒకటి మన జల్లికట్టు కల్చర్ గురించి వీడియోలు చేస్తా వస్తాను. పశువులు ఎవరు ఉన్నాయి, ఎవరు ఎలా చేస్తున్నారు అనే పండగ గురించి చెప్తూ కొన్ని వీడియోలు చేస్తాను. ఇంకోటి పొలిటికల్ వీడియోలు అయితే పక్కా చేస్తాను. ఏ రోజు పొలిటికల్ వీడియోలు ఆపదం అయితే జరగదు. నచ్చిన వాళ్ళైతే చూడండి, నచ్చిన వాళ్ళు దయచేసి అన్ఫాలో చేసి వెళ్ళిపోండి. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ బాగా గుర్తుపెట్టుకుని, నేను ఏ ఒక్క వీడియో చేసినా సరే 10 మందిని ఉద్దేశించి 10 మందికి హెల్ప్ఫుల్ గా ఉండాలనే ఉద్దేశపూర్వకంగానే ఒక వీడియో అయితే చేస్తాను. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ పాయింట్ లోకి వచ్చేస్తాను. మీ అందరికీ బాగా తెలుసు, చంద్రగిరి అనగానే గుర్తొచ్చేది అందరికీ చంద్రగిరి గవర్నమెంట్ స్కూల్. ఆ గవర్నమెంట్ స్కూల్ పక్కన ఒక బీసీ హాస్టల్ అయితే ఉంది. అది కూడా చంద్రగిరి బీసీ హాస్టల్ అని అంటారు చాలా మంది. అలాంటి బీసీ హాస్టల్లో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న పిల్లల పరిస్థితి ఎలా ఉంది 10 మందికి చూపించాలనే ఉద్దేశంలోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకోటి, ఎమ్మెల్యేగా ఉన్న పులివర్తి నాని అన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మీకు ఎందుకు కనిపించలేదు అనేది నాకు అర్థం కాలేదు. మీ అందరికి బాగా తెలుసు, ఏ ఒక్క చిన్న సమస్య, ఏ ఒక్క చిన్న ప్రాబ్లం వచ్చినా ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఒక వీడియో లాగా చేసి పంపించుకోవడం అనేది. అదే నా పేరు ఉమాశ్రీ, నేను 4th క్లాస్ చదువుతున్నాను. ఫుడ్ ఏమీ బాగట్లేదు. స్నాక్స్ లలో పురుగులు వస్తున్నాయి. అయినా పురుగులు తీసి తిన్నాను. గుడ్లు ఆరేస్తే తీసుకొని కాల్ చేస్తున్నారు. బాత్రూమ్స్ కానీ బాగట్లేదు. ఫుడ్ అస్సలు బాగలేదు. పనులన్నీ మా దగ్గర చేసుకొస్తున్నారు. ఎన్నో ఏళ్ళు కలిగిన చంద్రగిరి స్కూల్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది చాలా అంటే చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ లో ఉన్నారు పిల్లలు. ఇలాంటి సమస్యలు ఎందుకు మన చంద్రగిరి ఎమ్మెల్యే గారికి ఇంకా కనిపించడం లేదనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. బహుశా ఆ స్కూల్ పిల్లలకి ఓటు హక్కు లేదనే, లేకపోతే ఏ ఉద్దేశంలో మీరు ఇంతవరకు రియాక్ట్ అవ్వలేదనేది నాకు అర్థం కాల. ప్రతి ఒక్కరి జీవితాలు మారాలన్నా, ప్రతి ఒక్క పేదవారి జీవితం మారాలి అని అంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి. చదువే ఒక పెద్ద ఆయుధం ఇప్పుడున్న సొసైటీలో. మన చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని అన్న చేసే ప్రతి ఒక్క మంచి పని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అయితే పోస్టింగ్ చేస్తూ ఉంటారు. అదే విధంగా ఈ చంద్రగిరి స్కూల్ పిల్లల గురించి ఒకసారి ఆలోచించి వాళ్ళకు ఒక మంచి వసతి కలిగించాలనే ఉద్దేశంలోనే ఈ వీడియో చేస్తున్నాను. మీరు చేసే ప్రతి ఒక్క మంచి పని, మీరు చేసే ప్రతి ఒక్క చిన్న పని అయినా సరే మీ సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేస్తారు. అలాంటిది ఇప్పుడు రీసెంట్గా ఒక 10 రోజులుగా మన వాట్సాప్ గ్రూపుల్లో కానీ, ఇన్స్టా ఛానల్స్ లో కానీ వీడియో స్క్రోలింగ్ అవుతా ఉంది. అది అలాంటి వీడియోలో ఎందుకు మీరు ఇప్పటికీ రియాక్ట్ కాలేదు? ఆ స్కూల్ పిల్లలు ఎవరో అని వదిలేస్తున్నారా, లేకపోతే మన వాళ్ళకి కాదని చెప్పి వదిలేస్తున్నారా అనేది నాకు అర్థం కాల. మన చంద్రగిరిలో జరిగే ప్రతి ఒక్క సమస్య మీద, ప్రతి ఒక్క వీడియో మీద అయితే నేను రియాక్ట్ అయ్యి ఇదే విధంగా అయితే వీడియోలు చేస్తాను. ప్రతి ఒక్కరు ఫాలో చేయండి.